నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా భద్రాద్రి రామయ్య ఉత్సవాలు. 5వ రోజు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య తండ్రి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి తోటలు ధ్వంసం. 5 కోట్ల విలువైన గంజాయికి నిప్పు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. తెలంగాణ ఆడపడుచులకు ఇంటి పెద్దన్నగా సీఎం కేసీఆర్. డిండిలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన నేడు భద్రాద్రి రామయ్య తండ్రి వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో వేంచేసి ఉన్న స్వామివారిని బేడా మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం మహానివేదన అనంతరం స్వామివారు సకల రాజ లాంఛనాల నడుమ తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు జనవరి 1 నుండి మొదలు కానున్నాయి. జనవరి 1న సీతారాములకు తెప్పోత్సవం జరిగి జనవరి 2న ముక్కోటి ఏకాదశి సీతారాములు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమున్నారు. ఉత్సవాల సందర్భంగా జనవరి 2 వరకు నిత్య కళ్యాణాలను నిలిపివేశారు. రావన్నా ఇంకెవరిని రమ్మని సార్ చేసి దా రామన్న ముందురా. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో సాగులో ఉన్న గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏవోబీలోని మల్కగిరి జిల్లా కలిమెల బ్లాక్ పరిధిలో గుర్రలూరు, కమలపొదూర్, కుర్మనూర్ గ్రామాల్లో సాగుతున్న 40 ఎకరాలు గంజాయి తోటలను 2 రోజుల పాటు ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు. ఈ 3 గ్రామాల్లో సుమారు 50,000 మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది నుండి ఒడిశాలో గంజాయి సాగుపై గరం ఉన్నప్పటికీ ఈ ఏడాది దూకుడు పెంచారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం వల్ల ఈ ప్రాంతాలకు చేరుకోలేకపోయామని, అయితే ఇటీవల పోలీసుల చర్యల వల్ల మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో గంజాయి సాగు, రవాణాపై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ఏపీలో 175 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందని, అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించుతామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విభజన హామీలను జగన్ సాధించలేకపోతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీ అని, దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అత్యవసరమని తెలిపారు. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే 2024లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా రావాలని గిడుగు రుద్రరాజు ఆకాంక్షించారు. ఆల్రెడీ అమరావతి రాజధాని కట్టుబడి అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ 3 ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటుంది. పక్కన ఉన్నటువంటి విశాఖపట్నంలో ఒకప్పుడు నైట్ ల్యాండింగ్ కూడా లేదు, మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అది అంతకుముందు నేవల్ సదరన్ ఈస్టర్న్ కమాండ్లో ఉండేది. నేవల్ దాంట్లో నాకు బాగా గుర్తు, నేను కూడా దాంట్లో పనిచేశాను కొండా రామకృష్ణ గారు మంత్రిగా ఉండగా. సో నైట్ ల్యాండింగ్ లాంటి ఫెసిలిటీస్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ని పవర్ బీజేపీ వచ్చాక స్మార్ట్ సిటీ అంటున్నారు. కేబుల్ మన టవర్స్ లేకుండా కింద నుంచి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో 100% కాంగ్రెస్ పార్టీగా మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా సైమల్టేనియస్గా డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ని ఎక్స్పాండ్ చేయడంలో కానీ, మనం డెవలప్మెంట్ ఆఫ్ ది వేరియస్ సిటీస్, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం నీట్గా డెవలప్ చేయడం కానీ ఇవన్నీ పెట్టాం. సో డెఫినెట్గా వీఆర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 16 రాజకీయ పార్టీలు విభజనకు సంబంధించి ఉత్తరాలు ఇచ్చారు. ఈవేళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు 2 మెంబర్స్ వేశారు. ఒకటి మైసూరారెడ్డి గారు, రెండోది మహేందర్ రెడ్డి అని ఒక ఆయన తెలంగాణ నుంచి ఉండేవారు. వాళ్ళు ఆర్టికల్ 3 ప్రకారం చేయమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారికి ద్వారా ఒక ఉత్తరాలు పంపించారు, వాళ్ళు కూడా చేయమని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక CPIM తప్పించి మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా విభజన చేయమన్న తర్వాత ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజారిటీ ఫైనల్. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఆవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఒక వర్కింగ్ కమిటీ సమావేశం పెట్టి చర్చించి ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయా వర్గాల ప్రజలు రిప్రజెంట్ చేస్తాయని అప్పుడు విభజన అనేటువంటి కాంగ్రెస్ పార్టీ చేయండి. నల్గొండ జిల్లా డిండి మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 53 మందికి 53 లక్షల చెక్కులను, చీరలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి పేద ప్రజలకు వరమన్నారు. మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. जटाव शिल्पा वट्टे भौड़ी తదుపరి చేసే దండండి పెళ్లి భారం కాకూడదు, పెరిగిన ప్రభుత్వ ఆదాయం పేదవాళ్ళకు పంచాలనే ఒక ఆలోచనతో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా చేయని ఒక గొప్ప కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా, మహిళా సోదరిమణులందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. విశాఖపట్నం కాపునాడు సభలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజ్యసభలో కాపుల 5% రిజర్వేషన్లపై ప్రశ్నించి వారి ఆకాంక్షలను అత్యున్నత చట్టసభలో వినిపించిన జీవీఎల్పై సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రజానాయకుడైన వంగవీటి మోహనరంగ పేరును ఎందుకని కృష్ణా జిల్లాకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు కాపు నేతలకు పదవులు వస్తున్నాయని, కానీ వారి చేతిలో పవర్ లేదని విమర్శించారు. విశాఖ ఆర్కే బీచ్లో రంగ విగ్రహాన్ని పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్టాలిన్ సినిమాలో గిరిగీసి నాయకుల్ని పెట్టినట్లు ఏపీలో కూడా కాపు నాయకుల్ని వైసీపీ, టీడీపీ నేతలు గిరిగీసి పెట్టాయని విమర్శించారు. ఆ గిరి నుండి బయటకొస్తేనే సామాజిక న్యాయం సాధ్యమని చెప్పుకొచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా అధిక జనాభా కలిగిన సామాజిక వర్గ నాయకులే సీఎం అవుతారని, కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందని తెలిపారు.
విజయనగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలలో కోలాహలంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కొత్త పీసీసీ రాక నేపథ్యంలో భారీగా నాయకులు జిల్లాకు తరలి రావడంతో నగరంలో పార్టీ కార్యాలయం కలకలలాడుతోంది. పీసీసీ చీఫ్ రుద్రరాజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని పీసీసీ చీఫ్ రుద్రరాజు అన్నారు. ఈ పాదయాత్రలో అభ్యుదయవాదులు పాల్గొని మద్దతు పలుకుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధాంతాలే మళ్లీ పూర్వ వైభవాన్ని నాంది పలుకుతాయని అన్నారు. రాజీవ్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ సాక్రిఫైస్ చేసింది. అటువంటి కుటుంబం వారసత్వం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మేమందరం ఇక్కడ ఇవాళ తక్కువగా ఉండొచ్చు, కానీ వీ ఫీల్ ప్రౌడ్. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇందులో ఉండడానికి చాలా గౌరవంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశానికి ఒక దిశాన్ని నిర్దేశించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి అవకాశాలు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ రుద్రరాజుని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెట్టింది. మస్తాన్ వలి గారిని ఈవేళ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. మన జిల్లా అధ్యక్షులుగా వీరిని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెట్టడం జరిగింది. రాకేష్ రెడ్డి గారిని పెట్టారు, పద్మశ్రీ గారిని పెట్టారు, కృష్ణపర్ గారిని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల సమూహం అనేటువంటిది మమ్మల్ని చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఒక వర్గం కోసం పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షులు దమ్ము ధైర్యం ఉంటే తీసి ఒక సామాన్య కార్యకర్త తీస్తే కాంగ్రెస్ పార్టీగా మేము ఛాలెంజ్ విసురుతాం. చేయలేనటువంటి పరిస్థితి. సో అందువలన అన్ని వర్గాల ప్రజలకి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా కాంగ్రెస్ అనేటువంటి ఒక జీవ నది లాంటిది. ప్రవాహం అప్పుడప్పుడు సన్నపడుతుందో కానీ ఎండిపోయేటువంటి పరిస్థితులు డెఫినెట్గా ప్రజలందరూ కూడా రియలైజేషన్ అవుతారు. ఇప్పటికే ఆల్రెడీ నేను శ్రీకాకుళంలో దిగినప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వర్గాలు కానీ, నాన్ పొలిటికల్ వర్గాలు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పరిపాలన ఇచ్చింది అని చెప్పి. 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఒక చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఎస్టీలకి న్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో 1/70 అనేటువంటి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి తీర ప్రాంతాల్లో, సుదూర కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ హక్కులు కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ దేశానికి శరణ్యం, కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ రాష్ట్రానికి శరణ్యం. విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి, తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. తద్వారా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక బలీయమైనటువంటి, బలవంతమైనటువంటి శక్తిగా రూపొందించుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం గ్రామన్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల నందమూరుకు వెళ్లే దారిలో అనుమతులకు విరుద్ధంగా క్యాట్ ఫిష్ చెరువుల్లో పెంచుతున్నారు. అనుమతులు లేకుండా క్యాట్ ఫిష్ ఎలా పెంచుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ గీత పారిశ్రామిక సంఘం గత పాలకవర్గం అధ్యక్ష కార్యదర్శులు అవకతవకలకు పాల్పడి సంఘం నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులు మేరుగు రమేష్ గౌడ్, బండి మహేష్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం అంతర్గాం ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దంపేట గీత పారిశ్రామిక సంఘంలో 139 మంది సభ్యులుగా కొనసాగుతున్నామని, 2 సంవత్సరాలుగా ఉన్న అధ్యక్ష ఉపాధ్యక్షులు మేరుగు నరేష్, ఏగోలపు వెంకటస్వామిల సంఘానికి చెందిన ఆర్థిక నిధులను తమ అవసరాలకు వాడుకున్నారని,
లావాదేవీల వివరాలను వెల్లడించకుండా తప్పించుకుంటూ వారు తిరుగుతున్నారని ఆరోపించారు. గీతా కార్మిక సహకార సంఘానికి సంబంధించి వాళ్ళ గీత వృత్తి ఏదైతుందో మేము మాజీ అధ్యక్షుని ఉపాధ్యక్షుని పక్కన పెట్టడం జరిగింది. కుల సంఘంగా మాకు సంఘానికి సంబంధించిన 2,70,000 రూపాయలు మాకు ఇచ్చే వరకు వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఎవరైనా కానీ 2,70,000 రూపాయలు ఇప్పుడు నిమిషాలు ఏడల ఏ పెద్ద మనిషి ఇచ్చినా కానీ వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంటే 2,70,000 ఇప్పటి నుంచి వడ్డీతో సహా ఇచ్చిన ఏడలే వాళ్ళ ఇద్దరి సభ్యత్వాలు మేము ఇప్పుడు కొనసాగిస్తాము. ఒకవేళ ఏడల కూడా సభ్యత్వం సాగించి మేము మా పెద్ద మనిషి కాక ఏ పెద్ద మనిషి కూడా వాళ్ళ సభ్యత్వాలు ఇచ్చినా కానీ వాళ్ళవి కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇది తోట సంఘం ఇక్కడ తీర్మానం చేసి దీన్ని నిర్ణయించడం జరిగింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు ఉపాధ్యక్షులు మేము గత 2 సంవత్సరాలకు గాను లెక్క మాజీ అధ్యక్షుడు మేరు నరేష్ గౌడ్ సన్నాఫ్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యక్షులు వేగోడు వెంకటస్వామి గారు మాకు 5,80,000 రూపాయలకు గాను గత 4 నెలల వ్యవధి కాలం అవుతుంది మేము ఎన్నికై ఇవరకు 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు, లెక్క చెప్పడం లేదు. ఒకసారి గోదావరికని పెద్ద మనుషుల సమక్షంలో హనుమాన్ టెంపుల్లో సమావేశానికి కూర్చుంటే 2,70,000 రూపాయలు అక్షరాలు తీరడం జరిగింది. ఆ 2,70,000కు బట్టి 15,000 ఇవ్వడానికి చూస్తాడు. మొత్తం తన సొంత అవసరాలకు డబ్బులు వాడుకొని సంఘాన్ని నష్టపరుస్తున్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని స్వామివారికి పంచామృతాలు, పూలు, పండ్లతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పదునెట్టంబడి పూజ చేసి అయ్యప్ప స్వాములతో కలిసి పెటతుల్లి ఆడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కూడా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్‌టూ మెస్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నం అందించడంతో తరచూ వాంతులు విరేచనాలతో బాధపడుతున్నామని జేఎన్‌టీయూ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. మెస్లో నాణ్యమైన సౌకర్యాలు అందించకపోవడంతో పాటు మెస్ను పరిశుభ్రంగా ఉంచడం లేదని ఆరోపించారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పుడైతే మళ్ళీ వండమని చెప్పిన అతనికైతే, సో కుక్కుని పిలిపించి వండమని చెప్పినాం. ఈ పూటకైతే మీరు అడ్జస్ట్ కానీ ఏం చేయాలనేది నెక్స్ట్ డే రేపు పొద్దున్న నుంచి మనం చేంజ్ చేయాలి. చక్కగా వండకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళని తీసి పడేద్దాం. ఓకే. సో మన కాంట్రాక్టర్ మన డబ్బులు పే చేస్తున్నాం కాంట్రాక్టర్కు. ఫుడ్ బాగా పెట్టకుంటే ఇమ్మీడియట్లీ అతన్ని ఉంచే ప్రసక్తే లేదు. లేదా ఇప్పుడు మా పిల్లలతో మీరు సఫర్ అయితేంది, మేము సఫర్ అయితేంది, మా పిల్లలు కాదా, మీరు మా పిల్లలు కాబట్టి మీరు బాగుండాలనే మేము చూస్తాం. ప్రతి పూట మంచి పెట్టాలనే మేము ప్రతి పూట వార్నింగ్ ఇస్తున్నాం. ఒకవేళ ఫుడ్ విషయంలో మీరు ఈ మెస్ కమిటీ వాళ్ళకు చెప్పనుందే. మెస్ కమిటీలో గౌరవ్ వీళ్ళందరూ మీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరూ ఉన్నారు కమిటీలో. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ కమిటీ దృష్టికి తీసుకెళ్ళలేకపోయారు మీరు. అది ఏమైనా ఎప్పుడప్పుడు ప్రతి పూట ఇన్ఫర్మేషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఉంటే రెక్టిఫై అయ్యేది. ఓకే, ఇప్పుడు బాగాలేదంటారు కదా, మేము వాళ్ళ కాంట్రాక్టర్ని అడుగుతాం, వాళ్ళ కుక్కును చేంజ్ చేస్తాడా, ఓకే, లేకుంటే అతన్ని చేంజ్ చేసి పడేస్తాను. ఓకే. చాలా సార్లు రజనీ సార్ కూడా తిట్టారు సార్, ఒకరోజు ఎప్పుడైనా పెరుగు పలసగా ఉన్నప్పుడు మేమే వచ్చి తిట్టిరు గట్టిగా వాడు చేంజ్ కాకుంటే అతన్ని చేంజ్ చేసి పడేస్తాం. నిన్న ఫుడ్ అయితే ఇలా చాలా మందికి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఎలా అంటే వామిటింగ్స్ అయినాయి, లూజ్ మోషన్స్ అయినా, అందరు చెకప్ చేయించుకొని. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసో తెలియదో, మనకేంటంటే మిషన్ భగీరథ వాటర్ 1 వీక్ నుంచి వాటర్ చేంజ్ అయింది. మిషన్ భగీరథ వాటర్ చేంజ్ అయింది. 1 వీక్ నుంచి మనం టెస్ట్ జరుగుతుంది. ఓకే, ఆ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చిందో, కొత్త వాటర్ చేంజ్ కావడం వల్ల ఏమైనా అయిందా, అది కూడా చెక్ చేస్తాను. అంటే ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. లేదు సార్, అంటే నార్మల్గా నైట్ ఫుడ్ తిన్నారు సార్. నైట్ ఫుడ్ తిన్న వాళ్ళకి మాత్రమే చాలా మందికి నైట్ ఫుడ్ లో కర్రీ సార్. అది కర్రీ అయితే అసలు కర్రీ అయితే కాంబినేషన్ మాత్రం అర్థం కావాలి. వెజిటేబుల్ ఇంకో వెజిటేబుల్ సంబంధం లేని వెజిటేబుల్స్ కర్రీ అంటున్నారు సార్. క్యాబేజ్ కర్రీ మిర్చి క్యారెట్ అంటారు. నేను చెప్తున్నా చాలా మందికి ఐఎమ్ ప్రామిసింగ్ యూ ఆర్ జస్ట్ లైక్ మై చిల్డ్రన్. ఓకే, సో మీకు ప్రాబ్లం వచ్చినా నేను కూడా 1% కూడా టాలరేట్ చేయను. రేపు మార్నింగ్ నుంచి టిఫిన్ కానీ ఏదైనా కానీ మాత్రం ప్రతి పూట మానిటరింగ్ చేస్తాం. మీతో పాటు మేము కూడా తింటాం. ఓకే, నేను మధ్యాహ్నం అప్పుడప్పుడు తెప్పించుకొని నేను తింటున్నా. అప్పుడప్పుడు నేను రజనీ సార్ డిప్యూటీ వార్డెన్ ఇద్దరం వచ్చి చెక్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా భద్రాద్రి రామయ్య ఉత్సవాలు. 5వ రోజు వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య తండ్రి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి తోటలు ధ్వంసం. 5 కోట్ల విలువైన గంజాయికి నిప్పు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. తెలంగాణ ఆడపడుచులకు ఇంటి పెద్దన్నగా సీఎం కేసీఆర్. డిండిలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.